హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. మనం పండుగలకు పబ్బాలకు లేకుంటే రాజకీయ నాయకులు గెలిచినప్పుడు లేదా క్రికెట్ మ్యాచ్లో గెలిచినప్పుడు మనం టపాసులు పేలుస్తుంటాం. 100 వాలా 1000 వాలా ఇలా సరాలు పెట్టి సరాలు పెట్టి పేల్చేస్తూ ఉంటాం. అదొక ఫెస్టివ్ మూడ్ లాగా మనం భావిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ట్రంప్ కూడా అంతే. మొన్న ఆయన అమెరికా ఆవిర్భావ దినోత్సవం నాడు దాదాపు అసలు వాషింగ్టన్ మొత్తం కాలుష్యంలో నిండిపోయేలాగా దాదాపు గంట పాటు అక్కడ టపాసుల కార్యక్రమం చేపట్టాడు ఆయన. ఆ ఫైర్ వర్క్స్ పైగా ఏమని చెప్పారు, ఈ ఫైర్ వర్క్స్కు అక్కడ ప్రజలు ఎంతో అమేజింగ్గా ఫీల్ అయ్యారు అని కూడా చెప్పారు. కాకపోతే పాపం అక్కడ వాళ్ళు లబోదిబో మొత్తుకుంటున్నారు. వాతావరణ పరిస్థితులు చాలా దిగజారిపోయాయి. అక్కడ క్లైమేట్ అంటే గాలిలోన పొల్యూషన్ శాతం ఉన్నట్టుండి హైగా పెరిగిపోయింది అక్కడ అని. కానీ దాన్ని పట్టించుకునే పరిస్థితిలో ట్రంప్ లేరు. అయితే ఎప్పుడూ కూడా వివాదాల్లో ఉంటూ అది జాతీయ కావచ్చు అంతర్జాతీయ కావచ్చు, విదేశీ వ్యవహారాల్లోనైనా స్వదేశీ వ్యవహారాల్లోనైనా ఎప్పుడు వివాదాల్లో నిలిచి ఉండేటువంటి ట్రంప్ను అంతమొందించాలని ఇరాన్ కుట్ర పన్నిందా? ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం గత కొన్నాళ్ళుగా సాగుతుంది, కొన్ని నెలలుగా సాగుతుంది. 100 రోజులు అయిపోయిన తర్వాత కూడా శాంతి ఒప్పంద చర్చలు అంటున్నారు, కాల్పుల విరమణ అంటున్నారు. మళ్ళీ మొన్నటికి మొన్న కూడా ఒప్పందం కుదిరిందేనే అంటున్నారు. ఇన్ని కుదిరినా కూడా పరస్పరం ఒప్పందాలను ఉల్లంఘించుకుంటూనే ఉన్నారు, పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా మొన్న కూడా దాడి జరిగింది. ఈ నేపథ్యంలోన ఒక విస్ఫోటం లాంటి సమాచారం ఏంటంటే ఇరాన్ చాలా పగబట్టింది ట్రంప్ పైన. మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ట్రంప్ను ఊరికే వదిలిపెట్టరాదని అనుకునింది. అతన్ని హతమార్చడానికి, అతని హత్యకు ప్లాన్ వేసింది, ఒక కాన్స్పిరసీ ప్లాన్ చేసింది, ఒక స్కెచ్ చేసింది అనేటువంటి మాట ట్రంప్ చెవిన పడింది. అది ఎవరు చెప్పారు? ఇజ్రాయెల్ చెప్పింది. అంటే ఇరాన్లో జరిగేటువంటి ఆంతరంగిక వ్యవహారాలన్నీ కూడా పక్క దేశమైనటువంటి ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు కూడా నిఘా పెట్టి తన నిఘా వ్యవస్థతో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఆ వ్యవహారాన్ని మొత్తం తీసుకొని అమెరికా ఇంటెలిజెన్స్కు ఈ విషయాన్ని చేరవేసింది. బాబు కాస్త జాగ్రత్తగా ఉండండి, మీరేదో ఇరాన్తో లేనిపోని ప్రేమ నటిస్తూ ఉన్నారు, మీరు వాళ్ళని కౌలించుకుందామని అనుకుంటున్నారు. ట్రంప్ అయితే శృతి మించిపోయి వాళ్ళతో ప్రేమను ఒలకబోస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు కడుపులో కత్తులు దాచుకున్నారు, కంటితో నవ్వుతున్నారు కానీ మాటల్లో చక్కెర వినిపిస్తుందేమో కానీ కడుపుల్లో కత్తెర పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పటికైనా సరే ట్రంప్ను హతమార్చాలని వాళ్ళు భారీగా కుట్ర కూడా ప్లాన్ చేశారు. తస్మాత్ జాగ్రత్త, ఇది మా ఇంటెలిజెన్స్ ఇస్తున్నటువంటి రిపోర్ట్ అని చెప్పారనమాట. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల వాళ్ళు ఇరాన్కు చేరవేశారు అప్పట్లోన. అరే బాబు, మీ దేశాన్ని ఏదో కాస్త లేపేసేలాగా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. ఇట్లా పరస్పరం ఒకరి విషయాలు ఒకరు లీక్ చేసుకునే విషయం చూస్తే మనకు నవ్వు వస్తుంటుంది. వాళ్ళు ఘోరంగా యుద్ధం చేసుకుంటారు, మనుషుల్ని లేపేసుకుంటారు, నేతల్ని లేపేసుకుంటారు. కానీ అంతలోనే ఎక్కడి నుంచి ప్రేమ పుట్టుకొస్తుందేమో, పక్కవాడిని లేపేస్తాడేమో, కాస్త జాగ్రత్తగా ఉండండి అని లీకులు కూడా పెడుతూ ఉంటారు అన్నమాట. సో ఇది మనకు అంతు చిక్కని ఒక మిస్టరీ లాగా ఉంటుంది. ప్రస్తుతం అసలు విషయానికి వస్తే ట్రంప్కు మళ్ళీ ఎలా హతమార్చాలనుకుంటున్నారు, ఆ విషయం ఎలా బయటికి పొక్కింది, ఇజ్రాయెల్ ఎలా చేరవేసింది, ఆ విషయాలను కూడా మనం ఇప్పుడు చూద్దామంట. సో ట్రంప్ హత్యకు ఇరాన్ స్కెచ్ వేసినట్లు అమెరికాకు ఇజ్రాయెల్ ఉప్పందించింది. అదే నిజమైతే ఇరాన్ను నాశనం చేయడానికి వెంటనే ట్రంప్ ఏమన్నాడు, నేను ఆ మాటలను నమ్మను, నేను నా సొంత నిఘా వ్యవస్థ ఉంది కదా, నేను దర్యాప్తు చేసుకుంటాను. ఒకవేళ అయితే ఒకటి మాత్రం నిజం, ట్రంప్ ఒక మాట చెప్పారు. ఏమని? ఇరాన్కు నా పైన కోపం ఉన్న మాట అయితే వాస్తవం. ఏదో ఒక సందర్భంలో సందు చూసుకొని దెబ్బేసి నన్ను లేపేయాలని అది అనుకుంటూ ఉంది. ఇప్పటికైతే నేను తప్పించుకుంటూ ఉన్నాను, కానీ మునుముందు కూడా తప్పించుకుంటానన్న గ్యారంటీ నాకైతే లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఇరాన్ ఒక విషయం గుర్తుంచుకోవాలి, నన్ను హతమారిస్తే, నన్ను గనక లేపింది అనుకోండి, మరుక్షణమే, నన్ను హతమార్చిన మరుక్షణమే ఇరాన్ పైన 1000 మిసైల్స్ క్షిపణులు, అంటే ఒక్క క్షిపణి పడిందంటే విధ్వంసం నడుస్తుంది అక్కడ. నిన్న కొన్ని క్షిపణులను ప్రయోగించింది, అక్కడ ఉన్నటువంటి అణుస్థావరాలపైన, ఆ తర్వాత సహజ వనరులపైన విధ్వంసాన్ని సృష్టించేసింది. అలాంటిది ఒక్కసారిగా 1000 క్షిపణులు ఇరాన్ పైన విరుచుకుపడతాయి, విచక్షణారహితంగా విరుచుకుపడతాయి. అది జనావాసాల పైన పడతాయా, లేకుంటే కనుక ఫ్యాక్టరీల పైన పడతాయా, లేకుంటే అణు విద్యుత్ కేంద్రం పైన పడుతుందా, వీ డోంట్ నో.
కానీ దబ పడిపోతాయి. ఒక్కసారిగా 1000 మిసైళ్ళు కనుక దాడి చేస్తే ఇరాన్ ఎక్కడుంటుందో గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. అది శ్మశానంగా మారిపోతుంది, పీరుగుల దిబ్బలాగా మారిపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. తీస్తే నా ఒక్క ప్రాణం తీస్తారు మీరు, నా ఒక్క ప్రాణం ఈజ్ ఈక్వల్ టు మీ దేశం అని చెప్పాడు. ఐ విల్ బరీ యువర్ కంట్రీ అని చెప్పేశారు. అంత తీవ్రంగా ఆయన హెచ్చరిస్తే మళ్ళీ ఆ హెచ్చరికను ఇరాన్ తీసుకుంటుందా అంటే ఇరాన్కి ఇవన్నీ చాలా సాధారణం. అందుకే పదే మనం అనుకుంటున్న విషయం ఏంటంటే ట్రంప్కు ఒకరు సలహా ఇచ్చారు, బాబు నువ్వు ఏ దేశంతోనైనా యుద్ధం పెట్టుకో, కానీ మిడిల్ ఈస్ట్తో మాత్రం పెట్టుకోవద్దు. మిడిల్ ఈస్ట్తో నువ్వు యుద్ధం పెట్టుకున్నావు అనుకో, వాళ్ళు ఒక పట్టాన్ని నిన్ను వదిలిపెట్టారు, వాళ్ళు చచ్చేంత వరకు సాధిస్తారు, చచ్చి కూడా సాధిస్తారు. అంత వాళ్ళు వేలాడుతూ జలగల్లాగా వేలాడుతుంటారు. వాళ్ళతో మాత్రం పెట్టుకోవద్దని చెప్పినా కూడా పోయి మిడిల్ ఈస్ట్ కంట్రీ అయినటువంటి ఇరాన్తో పెట్టుకున్నాడు. 100 రోజులు గడిచిపోతుంది. ఆయన ఇప్పుడు నానా తంటాలు పడుతున్నాడు. మనం రాజీ కుదుర్చుకుందాం రండి, చాలు, ఇంకా యుద్ధం అయిపోయింది కదా, చేసుకున్నాం కదా, మీ పొగురు కాస్త అడిగిపోయిందే మాకు తెలుసు, రండి మనం రాజీ కుదుర్చుకుందామంటే ఇది మేము మిమ్మల్ని నమ్మము, మేము మిమ్మల్ని చచ్చినా నమ్మమని ఇరాన్ బాహటంగా చెప్తోంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రూత్ సోషల్ మీడియాలోన ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ఏంటి అంటే ఒకవేళ అదే నిజమైతే ఇరాన్ను నాశనం చేయడానికి 1000 మిసైల్స్ నేను సిద్ధం చేసి పెట్టానని ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాత ఏం చేయాలో ఇప్పటికే స్కెచ్ వేసి ఉంచామని అన్నారు. టెహ్రాన్ నన్ను హతమార్చడంలో విఫలమవుతుందని నాకు బాగా తెలుసు. టెహ్రాన్ అంటే ఇరాన్ రాజధాని. సో టెహ్రాన్ నగరం నన్ను హతమార్చడంలో ప్రయత్నించినప్పటికీ ఖచ్చితంగా అది ఫెయిల్